శిశువు ఎలాగైతే పుట్టగానే వస్తూ ఏడుస్తూ వచ్చాడు కనబడుతూ అలా వచ్చాడు అని వర్ణించారండి ఇక్కడ. అంటే శరవణ భవుడు అనే తత్వాన్ని చూపిస్తున్నారు. పైగా మరొక్కటి, కుమారస్వామి పుట్టిన తర్వాత హిమవత్పర్వతంలో ఆ శరవణం నుంచి బయటికి రాగానే 6 ముఖాలతో 12 చేతులతో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడున్న ఒక శివధనువు ఉంటే ఆ నారిని మిటుతాడు ఆయన. మీటగానే దిగ్గజాలు వస్తాయి అక్కడికి. దిగ్గజాలు వచ్చినప్పుడు చేతులతో వాటి తొండాలు బట్టి విసిరేస్తాడు. ఎవడో వచ్చాడని భయపడి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతాడు సుబ్రహ్మణ్య స్వామికి. అప్పుడు సుబ్రహ్మణ్య భుజం నుంచి అనేక శక్తులు వస్తే ఇంద్రుడు భయపడతాడు. సరిగ్గా శిశువుగా రాగానే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొట్టాడు ఎవరిని? సుబ్రహ్మణ్య స్వామిని. అదే విధంగా హనుమంతుని కొట్టాడు. పరిశీలించండి రెండింటికి. ఇలా మీరు పరిశీలిస్తూ ఉంటే శివశక్త్యాత్మకమైన తత్వము, పైగా దేవగణాలన్నింటినీ సమకూర్చుకుని దేవసేన అయినట్లుగా వానర సమూహానికి అంతటికి ప్రధానంగా ఉంటూ నడిపాడు. కనుక ఈయనలో సుబ్రహ్మణ్య తత్వం ఉంది, గణపతి తత్వం ఉంది. అదేవిధంగా రుద్రాంశ సంభూతుడు కనుక రుద్రతత్వం ఉంది, శక్తి స్వరూపుడు కనుక శాక్తేయం ఉంది. పైగా సూర్య భగవాను ఉపాసన చేసి సూర్య తేజస్సులో ప్రవేశించింది కనుక సూర్యతత్వం ఈయనలో ఉన్నది. అదేవిధంగా విష్ణుతత్వం ఈయనలో నిక్షిప్తమైంది. ఎలాగంటే ఉంగరం ఇస్తున్న మిషతో, అది ఏ ఉంగరం అండి? రామనామాంకిత అంగుళీయకం, అంటే బంగారంలో రామ అని చెక్కబడినటువంటి ఉంగరం అది పెట్టారు. అంటే తారక మంత్ర శక్తిని తద్వారా రాముడు ప్రవేశింపజేశాడు.